మీ అందరికి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను అనమాట ఈరోజు. అదేంటంటే మనలో చాలా మంది డ్యూయల్ సిమ్లు వాడుతుంటారు అనమాట. సో పెరిగిన టెలికామ్ ఛార్జెస్ వల్ల అయితే, రీఛార్జ్ వల్ల అయితే చాలా మంది రెండో సిమ్ యూజ్ చేయట్లేదు అనమాట. అలా 90 డేస్ పాటు మీ సిమ్ యూజ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ చేసి ఆ సిమ్ని వేరే వాళ్ళకి అలకాట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ట్రాయ్ ఒక రూల్ తీసుకోవడం వల్ల ఇప్పుడు డ్యూయల్ సిమ్ వాడే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనమాట. సో మీరు ఎటువంటి డిస్కనెక్షన్ లేకుండా మీరు సెకండ్ సిమ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. మీరు మంత్లీ 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే సో మీ సిమ్ అనేది మీ పేరు మీద అలానే కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది పాతదేం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నదన్నమాట. సో దీనికి సరైన ప్రచారం లేకపోవడం వల్ల ఇది ముందుకు రాలేదు. ట్రాయ్ ఈ మధ్య రీసెంట్గా దాన్ని సో కొంచెం అడ్వర్టైజ్ చేయడం వల్ల ఇది అనేది బాగా వైరల్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో దీని ప్రకారం ఏంటంటే మీరు టాప్అప్ చేసుకుంటారు కదా, వ్యాలిడిటీ అనేది సపోజ్ 100 రూపీస్ చేసుకుంటే 8 రూపీస్ బ్యాలెన్స్ వస్తుంది. సో మీరు మీ సిమ్ మీద ఎటువంటి రీఛార్జ్ లేకపోయినప్పుడు 20 రూపీస్ కట్ అయ్యి మీ పేరు మీద సిమ్ అలానే ఉంటుంది. సో ఇలా 20 రూపీస్ కట్ అయ్యి మీకు 30 డేస్ మీ సిమ్ మీ పేరు మీద ఉంటుంది. ఇన్ కేస్ మీరు పొరపాటున మర్చిపోయినా కూడా 15 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ లోపల మీరు మీ అకౌంట్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఇది అన్ని మేజర్ నెట్వర్క్ ప్రొవైడర్ అయిన వడాఫోన్, జియో, ఎయిర్టెల్, బిఎస్ఎల్ అన్నీ కూడా ఇవి చేస్తున్నాయి అనమాట. సో ఈ 20 రూపీస్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ కానీ ఎటువంటి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ అయితే రావు. మీరు దానికోసం మళ్ళీ సపరేట్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.